కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు హోమ్ టూర్స్, ఈ అవార్డ్స్ చూపించడం ఇదంతా తగ్గించేశారు, ఒకసారి మళ్ళీ చేయండి అని. ఎస్, దానిలో భాగంగానే ఇప్పుడు నేను ఒక ఎవర్ గ్రీన్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనం పాన్ ఇండియా స్టార్స్, పాన్ వరల్డ్ స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళందరినీ ఒకప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలతో హిట్స్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటికీ మీ అందరికీ ఎప్పటికీ కూడా గుర్తొస్తుంటాయి మనం ఇష్టపడే ఎన్టీఆర్ గారు, మనం ఇష్టపడే ప్రభాస్ గారు, మనం ఇష్టపడే బాలకృష్ణ గారు, జగపతి బాబు గారు, అలాంటి హీరోస్తో, అలాంటి దిగ్గజాలతో సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్ అనమాట. సో అల్లరి రాముడు, అడవి రాముడు, కృష్ణబాబు, బాచి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు తీసి హ్యాపీగా వద్దు సినిమా వ్యయం పెరిగిపోతుంది, సినిమా ఇండస్ట్రీ మారిపోయింది, ప్రొడ్యూసర్కి ఉండే వాల్యూ తగ్గిపోయింది అని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్స్ వాళ్ళకున్న వాల్యూని, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సినిమాలు తీయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని అని చెప్పుకోవచ్చు. సో పెద్ద ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయి, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి, అలాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆచితూచి సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా సొసైటీలో ఒక గౌరవం ఉన్న వ్యక్తులుగా మిగిలిపోయారు. సో అలాంటి ప్రొడ్యూసరే మన చంటి అడ్డాల గారు. ఒకసారి వెళ్ళి సార్ ఇల్లు, అవార్డ్స్ అన్నీ చూసేద్దామా? ప్లీజ్ కమ్. ఓల్డ్ హౌస్ కదా ఇది, మొత్తం ఇల్లు మారిపోయి కదా. అంటే ఇది నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన కొత్తల్లో కట్టుకున్న ఇల్లు ఇది. ఎన్ని ఇయర్స్ అయింది? 33 years అవుతుంది నాకు తెలిసి. ఇల్లు కట్టి 30 years పైన అయిపోయింది. కానీ ఇప్పుడు 2 years బ్యాక్ కట్టిన ఇల్లు లాగా మార్చేశారు మొత్తం. ఇది కూడా అంతమంది వింటేజ్ హౌస్ లా ఉండేది, ఇప్పుడు 10 years అయిపోయింది ఇది రెండో వచ్చేసి. అవునా? మళ్ళీ ఈ రోడ్ లో ఫస్ట్ హౌస్ నాదే. సూపర్. 30-40 సంవత్సరాల క్రితం వింటేజ్ హౌస్లు రెనోవేట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో చంటి అడ్డల గారి ఇల్లు చూస్తే అర్థమవుతుంది. సార్, కమింగ్ టు నందీస్, ఏ సినిమా ఇవి? ధర్మచక్రం ఒకటి వెంకటేష్ది, ఓకే. ఆరో ప్రాణం ఒకటి, ఆ రెండు. ఓకే. సూపర్. ఇది కంప్లీట్ కింద ఆఫీస్. ఇది నేను రెగ్యులర్ గా కథలు వింటా ఉంటా. సో రెగ్యులర్ గా కథలు వినేటప్పుడు ఎవ్రీ డే ఆల్మోస్ట్ వారానికి 4 కథలు అయితే వింటాం. సో నా ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టుకుంటా. సూపర్. అందులో ఏదన్నా బాగుంటే దానికి ఒక టీం పెట్టి సపరేట్గా పెడతాను. సో దానికోసం ఏ టైంకి కూర్చుంటామో తెలియదు కాబట్టి ఇంటికాడ ఇది కింద రూమ్లో, ఇంట్లో ఒక ఆఫీస్ రూమ్ ఉండాలి అనేది ఇక్కడ కూర్చుని ఉంటాను. సో నన్ను హీరోని పెట్టి సినిమాగా ఏమైనా తీస్తారా? ఇప్పుడు నా ఇంట్లోనే ఒక హీరో తయారయ్యాడు. ఇప్పుడు ఆడితే నేను సినిమా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. రండి, ఇల్లంతా అలా చుట్టేద్దాం. నా ఇంట్లోనే ఇది ఈ డోరు, దీనికి ఒక కథ చెప్తా. ఇది 120 years ఓల్డ్ డోర్ ఇది. వెంకటేష్ బాబు సినిమాకి దేనికి వెళ్ళాం, ప్రేమించుకుందాంరా షూటింగ్ వెళ్ళాం. ఎక్కడో రాయలసీమలో ఎక్కడో షూటింగ్ చేసాం. అక్కడ కొన్ని ఐటమ్స్ చూసాం. చూసిన తర్వాత నాకు ఇవన్నీ బాగున్నాయి. సురేష్ బాబు చంటి కొంచెం బాగున్నట్టున్నాయి చూడాలి. బాగున్నాయని సురేష్ బాబుకి చెప్పకుండా పక్కన పెట్టించేసి వేరే చేసి నేను తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను. అరే, ప్రేమించుకున్నారా? ఇప్పుడు ఇవి ఆ రోజు ఓల్డ్ మోడల్స్. ఇప్పుడు దీంట్లో డోర్ వేస్తే కదా సార్, ఇట్లా చాలా వెయిట్ ఉంటుంది. అమ్మో, చాలా వల్ల కాదు. ప్లస్ డోర్ క్లోజ్ చేస్తే సింగిల్ హ్యాండ్ తో డోర్ తీస్తారు. రాదు ఇది. అవునా? ఏదో ఒకసారి వేయండి. కాదు, అది మీరు తీస్తే తెలుస్తుంది. అవునా? ఒక డోర్తో ఇప్పుడు ఒక చేతితో డోర్ అది తీస్తే రాదు, అలా రాదు. ఇది అది పట్టుకుని ఇది తీయాలి, అప్పుడు సింపుల్ గా వస్తుంది. సో ఈ డోర్కి ఒక కథ ఉంది, ప్రేమించుకున్నారా. అదే, అందుకే చాలా వెయిట్ కూడా ఉంది. చాలా వెయిట్ ఉంటుంది ఈ సింహాలు. ఇవన్నీ మోర్ దెన్ 120 years. 120 years డోర్స్ అంటే ఇవి. అప్పుడు వెంకటేష్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న టైంలో ఇది చేసి రోజు టీక్ వుడ్, ఇది రంగున్ టీక్. అప్పట్లో రంగున్ టీక్. ఓకే, అప్పట్లో. సూపర్. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. లిఫ్ట్ లో నుంచి వెళ్తే ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ ఎంట్రన్స్ చాలా బాగుంది సార్. అది ఎంట్రన్స్ పాదేనా లేకపోతే? పాదే. ఓకే. ఇప్పుడు స్ట్రక్చర్ ఏం చేయడానికి ఏం లేదు.
ఓ పిల్లర్స్ యాజ్ యూజువల్ గా ఉంచేసి ఈ పిల్లర్స్ కూడా ప్రేమించుకుందాం అప్పుడు తెచ్చినవి. ఆ పిల్లర్స్ ఓ ఇవా అవి ఓకే ఆ వుడెన్ పిల్లర్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను. అవి కూడా ప్రేమించుకుందారా సినిమాకి వెంకటేష్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ పిల్లర్స్ ఆ డోర్ తీసుకొచ్చి పెట్టాను. సో దాన్ని ఊరికే షో కోసం పెట్టారా? షో కోసం పెట్టాను అనమాట. మనం రెనోవేట్ చేసినప్పుడు ఈయన పాత ఇదప్పుడే ఉండేవి. దీంట్లో మీకు గ్యాంగ్ లీడర్ మెమరీ తోటి చూపిస్తా. ఓ చాలా ఉన్నాయి అయితే. కానీ ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంది, ఒక రాజకోట ఉన్నట్టు పెట్టి. అంత లేదు ఫీల్ ఉంటది కదా సార్. ఇల్లు అంటే అది ఎప్పుడు చిన్న స్మాల్ హౌస్, అప్పటి నుంచి ఇక్కడే ఇక్కడ. కానీ మీ రోజుల్లో ఇల్లు అంటే ఏంటి? ఇంట్లో స్టేర్ కేస్ ఉండాలి, ఆ స్టేర్ కేస్ దిగి వస్తుంటే గెస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే ఆర్ట్ డైరెక్టర్ కంటే ఏమైనా చేయొచ్చు. కానీ ప్రొడ్యూసర్ కన్నా ముందు మీరు ఆర్ట్ డైరెక్టర్ గా చేసి మంచి పని చేశారు. ఇల్లుని ఇలా కూడా చేసుకోవచ్చు డిజైన్ అనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్ ఉంది. 30 years బ్యాక్ హౌస్ కదా, సో దాన్ని ఇంకేమి డిస్టర్బ్ చేయకుండా అలాగా. ఓకే. సో ఇది ఎవరన్నా వచ్చినప్పుడు లాంజ్ లాగా పెట్టారు. ఇది కామన్, ఎవరన్నా మామూలు నార్మల్. ఇప్పుడు మళ్ళీ పెయింట్లు ఇంట్లో చేయించాలి, 10 ఏళ్ళు అయిపోయింది అనే ఆలోచనలో ఇప్పుడు. సో ఇది ఎంటైర్ మొత్తం లాంజ్, ఒక ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు కూర్చోడానికి. అండ్ ఎవరిని వస్తే లోపల కూర్చుంటాం. అండ్ ఇక్కడ బయట సార్ కొంచెం నాకు కొంచెం ఇష్టమైన ప్లేస్ ఏంటంటే ఫేవరెట్ స్పాట్ ఇది పొద్దున్నే లెగ్గానే ఇక్కడ కూర్చుని కాసేపు కాఫీ తాగుతాం ఇక్కడ. ఓకే. సో మార్నింగ్ నాకు కొంచెం నేచర్, ఆ బర్డ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ మీద ఈ చేపలకు రోజు ఫుడ్ వేసుకోవడం, చిన్న చిన్న చేపలు అవన్నీ చూసుకోవటం బాగా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఉన్న ప్లేస్లోనే ఎలా చేసుకోవాలి అనేది నాకు, నా డాటర్ కూడా బాగా ఇంట్రెస్ట్. పెద్దవి అవుతాయా సార్ ఇవి? అవే సైజు, ఇవే సైజు అంతే. ఇది ఒకసారి చూడొచ్చు మీరు చేపలు. అవి చిన్న సైజు, అవి అంతే. అవి సైజు పెరగవు, ఇంక పెరుగు. దీనికి ఏమైనా స్టోరీ ఉందా? డైనింగ్ టేబుల్ కా మా ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. అవునా? రోజు వుడ్. ఎన్ని ఇయర్స్ ఇది మా ఫాదర్ ఆల్మోస్ట్ 50 years కిందటి వుడ్ ఇది. సో అది అలాగే ఇంటి దగ్గర ఉంటే అది తెచ్చి నేను చైర్స్ చేపించుకున్నాను అనమాట. ఓకే ఓకే. ఇంట్లో అంతా రోజ్ వుడ్, శాండల్వుడ్, టేక్ శాండల్వుడ్ లేదు. ఇది నాకు లివింగ్ రూమ్. కూర్చొని మీ సినిమాలు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు ఇక్కడ సినిమాలు ఏదైనా ఫుల్ చూస్తే పైన హోమ్ థియేటర్లో చూస్తాను. ఇక్కడ ఓన్లీ టీవీ కామన్గా కూర్చుని చేసేది అయితే ఇక్కడే. ఓకే. ఇది ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అందరికి ఇచ్చిన ల్యాండ్స్ అలాట్ అయినాయి. అప్పుడు ల్యాండ్ ఎంత 1000 గజాలా సార్? లేదు, చిన్నది. ఇది 420 గజాల హౌస్ ఇది. అవునా? చిన్న, చాలా పెద్దగా కనపడుతుంది. అంటే మనం ఏదైనా సరే మనం చేసుకునే డిజైన్ బట్టి ఉంటుంది. మనం కట్టుకునేది ఇంట్లో మనం పర్ఫెక్ట్ యూటిలిటీకి ఎక్కువ వాడాలండి. ఓకే. సో ఆ యూటిలిటీ పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడైనా సరే మనకి అందంగా ఏదైనా కనపడాలని దాని తగ్గట్టు చేసుకుంటే బాగుంటుంది. పర్టికులర్ నా ఫ్లోర్ ఇది. పిల్లలు కాకుండా ఇది నా ఫ్లోర్ అనమాట అండి. కానీ అప్పుల్లో ఈ డబుల్ హైట్ అనేవి చాలా తక్కువ సార్, మీరు భలే పెట్టారు ఇక్కడ. ఇది చాలా మంది కాన్సెప్ట్ లేదు, ఇది కూడా క్లోజ్ చేస్తారు కంప్లీట్ ఫ్లోర్. అవునవును, ఇది వస్తుందని గ్యాంగ్ లీడర్. ఓకే. దానికో స్టోరీ ఉందా? దీనికో స్టోరీ ఉంది. ఓకే. గ్యాంగ్ లీడర్, దీని స్టోరీ అని చెప్తాను చూడండి. అమీర్పేటలో ఓ టెంబర్ డిపోలో ఇది గ్యాంగ్ లీడర్కి వానా వానా వన్ను వెల్లువాయే చిరంజీవి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి సెట్ అయ్యాను నేను. ఆ సాంగ్ సెట్ చేసేటప్పుడు టెంబర్ డిపోకి ఎందుకో అటు వెళ్తూ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఏమైనా కనపడతాయేమో అని
అప్పుడు చూసేది వాళ్ళు అక్కడ ఒక మట్టిలో అలా నిలబెట్టించారు అనమాట, టీక్ వుడ్. ఇది ఎందుకు ఇలా పెట్టారంటే, సార్ ఇది ఎవరు కొనరు, ఎందుకంటే ఇది వుడ్ కట్ చేస్తే దేనికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు, ఎందుకంటే షేపులు ఉన్నాయి కాబట్టి మీరు విండోలకు లేకపోతే డోర్లకు అట్లకి రాదు కదా, స్ట్రైట్ రాదు కదా. సరే దీన్ని మా కుర్రోళ్ళు చెప్పి అరే ఇది తీసుకురండి రా అన్నాను. తర్వాత స్టూడియోకి తీసుకొచ్చారు. ఆ స్టూడియోలో ఆ సెట్ అప్పుడు దీన్ని ఎక్కడ నిలబెట్టాలన్నా నాకు వీళ్ళు నిలబెట్టడం పడిపోవటం ఇవన్నీ ఇదిగా ఉంది. అక్కడ కేన్తో వెళ్ళిపోయాను అప్పుడు ఆ సాంగ్ సెట్ అప్పుడు. కేన్తో చేసిన తర్వాత ఇది సరి తీసి పక్కన పెట్టేశాను. తర్వాత దాన్ని తీసుకొచ్చి వాడారా సాంగ్ లో వాడలేదు. మెడ్రాస్ నుంచి అప్పుడు షిఫ్ట్ అవ్వలేదు ఇంకా ఇక్కడికి. అప్పుడు షిఫ్ట్ అవుతున్న కొత్తలో దీన్ని అలాగే ఉంచి దీన్ని తీసుకొచ్చి కింద హాల్లో ఉండేది ఆ కార్నర్లో. దాని తర్వాత మళ్ళీ రెనోవేట్ చేసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పూజ గది దగ్గర పెట్టాను. ఎప్పుడు చేసినా ఇది గ్యాంగ్ లీడర్ అని కింద సపోర్ట్ పెట్టారా? లేదు, పైన కింద ఫుల్ సపోర్ట్ పెట్టి చేసేసింది. ఎందుకంటే పైన సపోర్ట్ అంటే ఏమి ఇచ్చారు? జస్ట్ క్లాంప్స్ పెట్టి స్క్రూ చేసేయటమే. కానీ ఇది సీలింగే కదా. అది సీలింగ్, అంటే ఒరిజినల్ సీలింగ్ టచ్ చేసి, ఒరిజినల్ సీలింగ్ కి టచ్ చేసి స్లాబ్ కి టచ్ చేసేసి ఉంది. సో దీనికి డైలీ పూజ చేస్తారు. డైలీ అంటే ఇది పూజ నేను కదా, నా మిస్సెస్ పూజ సెక్షన్ అంతా మనదంతా గుడ్ మార్నింగ్ గురువు గారి. మనకంతా గ్యాంగ్ లీడర్ సాంగ్ కోసం వాడింది ఇంట్లో గుర్తుగా. ఏమో ప్రేమించుకుందాం నిజంగా ఇప్పుడు ఆ హీరోస్ అంతా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంకటేష్ తెలుసు, వెంకటేష్ ఒకసారి 2 సార్లు వచ్చారు. కానీ దేవుడి గది కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. కొన్ని ఇళ్ళలోకి వస్తే ఎందుకు అలానే ఉండిపోదు అనిపిస్తుంది. సింపుల్ గా చేసుకుంది, హెవీగా ఉండి క్లీనింగ్ ఈజీగా ఉండాలని ఏ చేసినా ఫస్ట్ థింగ్ క్లీనింగ్ ఈజీగా ఉండాలి. ఏదైనా క్లీనింగ్ ఈ పెట్టాలని ఎందుకు అనిపించింది మేడంకి? అంటే వినాయకుడి బొమ్మలు అన్నీ పెట్టాలని ఏదో అప్పుడు ఏవో చిన్న ఎలా పెట్టుకుని అయ్యే కదా అందంగా ఉంటాయని చెప్పి చూడండి, చిన్నవి కూడా అంటే ఏదో పూజ చేస్తున్నట్టు ఉండాలి. ఇంకో 2 ఇంకా ఇక్కడ అచ్చా ఇక్కడ పెట్టారా? అదే ఇక్కడ మీరు ఇది చేద్దామని పెట్టారా? ఓకే, ఇది నా హోమ్ థియేటర్. థియేటర్ కమ్ బార్ సార్? హోమ్ థియేటర్ కమ్ బార్. ఓకే, వస్తుంటారా? మన రెగ్యులర్. నాకు కొంచెం బాగా ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు ఎవ్రీడే ఇంట్లో మినిమం 6 గెస్టులు ఉంటారు భోజనానికి, ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే వేయాలి. సో 365 days నాకు ఇంట్లో గెస్టులు ఉంటారు. ఓకే, గెస్ట్ రోజు లేని రోజు అది ఉండదు. అదృష్టం కొలిది ఆ రోజు ఎవరైనా గెస్ట్ లేకపోతే కనీసం క్యారేజీలన్నా ఫిలిం నగర్ వీళ్ళకి కొంతమందికి కర్రీస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. పక్కా గోదావరి జిల్లా ఫుడ్ మీ ఇంట్లో? మా ఇంట్లో రెగ్యులర్గా గోదావరి జిల్లా ఫుడ్. మా ఇల్లు కూడా ఇక్కడ నుంచి 2 kilometers అంటే పంపించాలంటే ఇక్కడే మాకు ఏంటంటే ఇక్కడ ఫిలిం నగర్లోనే మన సినిమా వాళ్ళే, మన పరిశుభ్ర గోపాలకృష్ణ గారు కానీ, లేకపోతే జయపేరి కిషోర్ గారు కానీ, మన బి గోపాల్ కానీ, కోదండరామరెడ్డి గారు కానీ, అందరికీ సరదాగా వీళ్ళు అందరూ లేడీస్ అందరూ బాగా క్లోజ్గా మూవ్ అవుతుంటారు ఎవ్రీడే. సో అవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవటం. సో ఎంత బాగా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళంతా. వస్తుంటారా మీరు? సినిమాలు తీసిన హీరోస్ ఎన్టీఆర్, వెంకటేష్ గారు ఇంతకుముందు, ఇప్పుడు ఎన్టీఆర్ వీళ్ళందరూ ఇప్పుడు లేరు, ఇప్పుడు వచ్చే పొజిషన్ కాదు కదా వాళ్ళది. అదే ఒకప్పుడు వచ్చేవాళ్ళు కదా, అప్పుడు వచ్చేవారు. కానీ ఇప్పుడు అసలు అప్పుడు ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు, ఇంటి దగ్గరికి తారకతో వచ్చేవాడు, ప్రభాస్ కూడా వచ్చేవాడు, ఆఫీస్కి వచ్చేవారు రెగ్యులర్. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పొజిషన్ కాదు కదా. షూటింగ్ లేదనుకుంటే వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ స్టార్డమ్ అని మారిపోయినాయి కదా. ఇప్పుడు లేదు, ఇంకా మారిపోయాయి. ఆ రోజులు మారి. ఇప్పుడు మేము కూర్చునే బ్యాచ్ ఎవరన్నా ఉంటే శివాజీ రాజు గారు, లేకపోతే ఈ బ్యాచ్ అందరూ ఎవరన్నా ఉంటే సరదాగా రోజు కలిసే బ్యాచ్ హీరోల మైండ్ సెట్ మారిందా? 100% మారిపోద్ది అండి ఎవరికైనా. అంటే బయటికి కాదు కదా, ఇంటికే కదా వచ్చేది ఎప్పుడులాగే. అంతగా ఇళ్ళకి వచ్చి బ్యాచ్లు లేరు ఇప్పుడు, ఇంకా పోయింది. అది పాత రోజులు. మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ ఓ ప్రొడ్యూసర్ సినిమా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మారిపోయింది టోటల్గా.
ఓకే, అంటే వేరే లాంగ్వేజ్ లో కూడా సినిమా రిలీజ్ అట్లని కాదు, వాళ్ళకు కూడా కొంచెం అనీజీగా ఉండటం, గబుక్కుని 10 మంది వచ్చి వీడియోలు ఫోన్లు వచ్చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లం అంటే నలుగురు కూర్చుని ఎక్కడ డ్రింక్ చేస్తున్నారంటే ఆ క్లిక్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. రకరకాల హెడ్లైన్స్ పెట్టి వెళ్ళిపోతా ఉన్నాను. సో వాళ్ళు కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండి వాళ్ళు కూడా ఇంత ముందులాగా అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అందుకే వాళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఒక ప్లేస్ ఉండేది, అది పెట్టుకుని టచ్ లో ఉంటుంటారు. ఫోన్లో అయ్యి ప్రాబ్లం అది ఇక్కడ ఫంక్షన్లో కలవటం, లేకపోతే పర్సనల్ కలవటం, లేకపోతే అవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తాం. ఓకే ఓకే, ఇదేంటి సార్ డిఫరెంట్ ఉంది, వాళ్ళు కూడా కావాలని చేయించారు? నాకు కావాలని చేయించుకున్నా. ఇది దేనికి చేయించానంటే ఆ టూరింగ్ టాకీస్ లాగా మనకి పాత రోజుల్లో గోడలు అయ్యి ఇలా ఉండే, అంటే ఆ టెక్స్చర్లో అవునవును అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చేయించాను అనమాట. అప్పుడు కొంతమంది కేన్ ఫర్నిచర్తో ఉండేది, తర్వాత మళ్ళీ మార్చి ఏదైనా సినిమా చూడాలి ఫుల్ ప్లెడ్జ్డ్గా అనుకుంటే ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూస్తారు ఇంకా ఉంది, నిద్ర వచ్చినా ఇక్కడ నిద్రపోవచ్చు. అక్కడ పడుకునేది లేదు, ఊరికే డ్రింక్ చేస్తూ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు. వారానికి ఒకసారి 2 సార్లు 2 రోజులు నైట్ కంపల్సరీ ఈవినింగ్స్ నైట్స్ కూర్చుంటాం. ఏదో సినిమా క్రికెట్ మ్యాచ్ వచ్చినా, సినిమా ఏదైనా కొత్త సినిమా వచ్చినా సరదాగా పెట్టుకోవాలనుకున్నా ఇంక ఇక్కడ కూర్చుంటాను. సో పార్టీస్ హోస్ట్ చేయడంలో కింగ్ మీరు అయితే. పార్టీ షో ఇప్పుడు కాదు, మెడ్రాస్ నుంచి కూడా అలవాటు ఉంది. అది ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి అదొక ఇష్టం లే. అప్పుడు నేను ప్రొడ్యూసర్ కాదుగా, మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఆర్ట్ డైరెక్టర్. ఏంటి ఇక్కడ ఇది బార్క్ ఇదా రూటు? బార్క్ అదే రూట్. ఇవన్నీ బాబు ఇవన్నీ అదే. ఓకే, ఏంటంటే బాటిల్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి సార్? అన్ని అవి లోపల ఉంటాయి, ఇక్కడ బయట పెట్ట తెలుసుకోవాలి. బయట కొంచెం పెట్టట్లే ఇప్పుడు, లోపలే. ఇక్కడ నుంచి మీరు ఫ్రెండ్స్ కి మీరు సర్వ్ చేస్తూ ఉంటారు? సర్వ్ చేసేలే, నీట్గా ఇక్కడ పెట్టేస్తే ఆవిడకి ఏది కావాలంటే పోసుకుని రావడం అంతే. ఓకే, సో ఇది బార్ కోట్ చాలా నీట్ గా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూ బయటికి కనపడుతూ ఉంది కంప్లీట్ గా. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ. సో ఇది ఒక ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది నా బెడ్రూమ్. ఇది మీ బెడ్రూమ్? నా బెడ్రూమ్. ఇది చంద్రమోహన్ గారి ఇల్లు లాగా ఉంది. కాదు చంద్రమోహన్ కాదు, ఇది మా ఆరోమల్లయ్య రెస్టారెంట్. ఇది బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిది, రిలీజ్కి ఇచ్చేసాడు. ల్యాండ్. ఓకే ఓకే ఓకే. అది పోలీస్ స్టేషన్ కొత్తగా, అంతకుముందు పార్క్, అది ఫిల్మ్నర్ పార్క్, దాన్ని టెంపరీ పోలీస్ స్టేషన్ అని పెట్టారు. అది మనిషారం థియేటర్ ఆ పక్కది రైట్లోది. ఈ గేట్కి ఆపోజిట్ మనిషారం థియేటర్. ప్రాబ్లం లేదు, మీకు బ్యాక్ సైడ్ పోలీస్ స్టేషన్ ఉంది, ఫుల్ సెక్యూరిటీ. అవతల పరిటాల రవి ఇల్లు, యువతలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇల్లు. అన్ని పెద్ద పెద్ద పేర్లు చెప్పి భయపించేస్తున్నారు. ఈ ఫ్లోర్లో పర్టికులర్గా నాకు ఇది నా బెడ్రూము, ఆవిడకి పూజ రూము, నాది బూజు రూము. ఓకే, పక్కనే వచ్చాయి బూజు రూము, పూజ రూము. సో మళ్ళీ ఇంకో పైన ఇంకొక ఫ్లోర్ ఉందా సార్? ఆ పిల్లలు. ఏంటి సార్ మీ అబ్బాయి రూమ్ లో చాలా మంది మెడల్స్? అంటే రోజు క్రికెట్ ఎవ్రీడే వీళ్ళు బ్యాచ్ ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళు రెగ్యులర్గా క్రికెట్ ఆల్మోస్ట్ వారానికి 5 రోజులు ఆడుతూనే ఉంటారు. ఓకే, వీళ్ళు మన సినిమా సర్కిలే. మోక్షు మావాడు, మా మోక్ష, వీళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మావాడు వీళ్ళంతాను. ఓకే, ఈ క్రికెట్ టీంలో కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ. కార్స్, హ్యాట్స్ ఇవన్నీ అంటే బాగా ఇష్టం అనుకుంటా వాడికి. అన్నీ కనపడుతున్నాయి. బైక్స్ కూడా ఇష్టమా? బైక్స్ కూడా ఇష్టం. తర్వాత బైక్ అనేది మానేసాడు. ఇక లేదు, ఫస్ట్ నుంచి బైక్స్ ఇష్టమే కానీ నేను ఎంకరేజ్ చేయలే. ఓకే, అంటే కళ్ళ ముందు కోట వాళ్ళది డిస్టర్బ్ అయ్యారు కదా, కోట శ్రీనివాసరావు కూడా. అక్కడి నుంచి ఇంకా పిల్లలు చాలామంది ఇక దీనికి రాలేదు. ఓకే,
ఇది మావాడిది. సో ఇది మళ్ళీ జస్ట్ ఊరికే బయట కూర్చో, ఇది జస్ట్ జిమ్ ఏదన్నా ఇది పొద్దున్నే థ్రెడ్మిల్లో వాకింగ్ చేయటం కోసం ఇదంతా. సో అది మా పాప రూమ్ అనుకుంటా. సంటి గారి ఫ్యామిలీ ఇక్కడ ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. మేడం, పాప పెద్దదా? పాప పెద్దది అనమాట. ఓకే ఓకే, పాప పెద్దది. ఇదే హౌస్ అనుకుంటా. ఇదే హౌస్, ఓల్డ్ ఉన్నప్పుడు ఓల్డ్ హౌస్. ఓకే ఓకే, అందుకే మీకు ఓల్డ్ హౌస్ ఆ చిలకలు అన్నీ ఉంటాయి. నాకు ఫస్ట్ ఈ కుక్కలది స్టార్ట్ అయింది ఇది. ఓకే, ఇది మన చేగొండ హరిరామ్ జోగి గారు ఎంపీ, ఎక్స్ మినిస్టర్ ఎంపీ. అవును, నాకు రిలేషన్. సో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడున్నా నా దగ్గర ఎక్కువ ఉండేవారు. మన ఆఫీస్లోనే పొద్దున్న వస్తే సాయంత్రం దాకా అక్కడే ఉండేవారు, నాతోటే ఉండేవారు. మా ఊరే పాలకొల్లే. సో ఫస్ట్ నాకు కుక్క పిల్లలు మా ఆవిడ బర్త్డే రోజున ఇచ్చిన కుక్క ఇది. అప్పుడు అలవాటు అయింది కుక్కలు. మొన్నటి దాకా 4 ఉన్నాయి, 2 చనిపోయినాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇది కూడా ఏజ్ అయిపోయింది. కింద ఇంకొకటి ఉంది, హస్కీ పెద్దది. ఆయన అలవాటు చేసిన కుక్కలే. ఇప్పటికి ఆయన 90+ సంఖ్యలో కుక్క పిల్లలు వేసుకుని ఇంటికాడ ఉంచాడు పాలకొల్లు. ఓకే, తెలుసుకో ఎంపీ చేగొండ హరిరామ్ జోగి గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఇష్టపడతారు కదా. తర్వాత ఇంకా ఆయన ఏజ్ అయిపోయింది, ఇంటికాడే కూర్చుని ఇంకా 5 ఉన్నారు. మీ డాడీయా? మా ఫాదరు, మా మామగారు, అంటే సొంత రిలేషన్సే. ఓకే, మెడ్రాస్ వచ్చినప్పుడు ఫోటో ఇది కాదు, పాలకొల్లుది అనుకుంటా. ఊర్లో ఉండగా తీసిన. సో వింటేజ్ ఊర్లో అప్పుడు తీసుకున్నాయి. సో ఇక్కడ చిన్న గ్రీనరీ పెట్టుకున్నారు బయట. ఇదంతా ఈ సెక్షన్ అంతా మా పాపది. అవునా? ఈ ఫ్లోర్కి మీరు రారు అసలు? ఇంకా తక్కువ 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 తక్కువ. సో ఇదే టాప్. ఇంకా ఇదే, ఇది మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఇది తను ఉన్నట్టుంది, ఇప్పుడు బయట నుంచి వచ్చినట్టు. G+3 G+3. సో ఇల్లుని వింటేజ్ ఇవన్నీ దుబాయ్ అప్పుడు బర్డ్స్ అన్ని. ఓకే, ఒక 35 years బ్యాక్ ఉన్న వింటేజ్ హౌస్ లుక్ని కొత్తగా రెనోవేట్ చేసుకోవాలి అనుకుంటే సంటి అడ్డాలా గారి ఇల్లు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చో. 400 నుంచి 500 గజాలలో ఉన్న ఇల్లుని కూడా ఎంత బాగా చేసుకోవచ్చో. చాలా స్పేసియస్. నాకు మినిమం నేను 1000 ఉంటుంది అనుకున్నాను నేను. ఇది 9,000 square feet. 9,000 square feet, బట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి 420 అయినా కానీ చాలా బాగా వచ్చింది. సో ఇది. కానీ సంటి అడ్డాలా గారు చాలా చాలా సినిమాలు తీశారు యాజ్ ఏ ఆర్ట్ డైరెక్టర్గా, యాజ్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీశారు. 182 films చేశారు. 180 మొత్తం ఆర్ట్ డైరెక్టర్. సో లాగేద్దాం ఎందుకు ఆలస్యం. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ద గ్రేట్ డైరెక్టర్, ద గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ సంటి అడ్డాలా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.